ఖచ్చితంగా నాకు ఆయన ఉన్నంత కాలం రాజకీయాలను ఉంటారు. ఆయన గెలిచినా ఓడిపోయినా లేకపోతే నెక్స్ట్ సీఎం అయినా కేంద్రంలో ఈ 3 ఏళ్ల తర్వాత ఏదైనా వచ్చినా కేంద్రంలో మంచి పదవి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఆయన రాజకీయాలను మాత్రం వదలరు. అంతవరకు నా మనస్సు గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా ఆయనకి చాలా తపన ఉండేది. యూ విల్ బి సర్ప్రైజ్. బహుశా చాలామంది తెలుసో లేదో తెలియదు కానీ అండర్ ట్రయల్స్ అంటారు. అంటే విచారణ కోసం అరెస్ట్ చేయబడి జైల్లో ఉంటారు. ఓ వాచి దొంగతనం చేశారు. దానికి నిరూపణ అయ్యి శిక్ష ఓ నెల ఉందనుకుంది. ఆ వాచి దొంగతనం చేసిన కేసును విచారించడానికి 5 ఏళ్ళు పడతాయి. 5 ఏళ్ళు వీడు జైల్లోనే ఉంటాయి. ఇటువంటివి వేలు. ఆయనకి ఎట్లా వచ్చిందో తెలుసు. ఈ యాంగిల్లో ఆయన అది వచ్చి నన్ను గారు ఒకసారి చూడండి ఎంతమంది ఈ అండర్ ట్రయల్ మొత్తం ప్రిజన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆర్పీ సింగ్ ఉండేవాడు. ఆయనతో కూర్చోబెట్టి ఆఫీసర్లతో మాట్లాడి మొత్తం లిస్ట్ అంతా తీసుకెళ్తే అండర్ ట్రయల్స్ ఉంది. ఏం చేద్దామని అంటే బెయిల్స్ వచ్చేస్తాయి. ఫన్నీయెస్ట్ పార్ట్ వాళ్ళు రాగానే ఒక వారం రోజుల్లో ఓకే బెయిల్ విత్ 5,000 2 షూటీస్ అంటారు. నెల అవుతుంది వాడు కట్టలేదు. లేదు సార్ 2,000 పోనీ ఓ పని చేయ 5,000 విత్ షూటీ అంటాడు జడ్జి మంచివాడు. అదే కట్టలేదు. ఓ పని చేయ 1,000 రూపాయలు విత్ 1 షూటీ. ఎవరో ఒకరిని చూసా అయితే నేను వాడిని నమ్మి నీకోసం నేను సంతకం పెడతా అని 1,000 రూపాయలు ఇచ్చేవాడు ఉండడు. అందుకని వాడు జైల్లో ఉంటాడు. అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేద్దాం, మనం పే చేద్దాం, వాళ్ళకి హామీగా మనం ఉందాం, న్యాయంగా కోర్టులో దాని ఏమంటారు ట్రయల్ నడిపిద్దాం. ట్రయల్ అయిపోయిన తర్వాత శిక్ష పడితే వాడు జైలుకి వెళ్తాడు. నిర్దోషితే బయటకు వస్తాం. చేశాడో లేదో తెలియకుండా వ్యవస్థ మూలంగా ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండటం మంచిది కాదు అని ఆయన బలంగా నమ్మాడు. ఐ థింక్ ఇప్పటికీ ఐ హ్యావ్ దట్ దాన్ని ఏమంటారు ఆ డేటా ఉంది. కళ్యాణ్ గారికి సంబంధించి అప్పుడు చేసిన రీసెర్చ్ అంటే అటువంటివి చిన్నవి బాగా ఆలోచిస్తాడు, బాగా తపన పడతాడు. అది నాకు పర్సనల్గా బాగా తెలుసు.